హాయ్ ఫ్రెండ్స్, అవర్ యూ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్రేజీ కిచెన్ తెలుగు. ఈరోజు మనం ఇడ్లీలు చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. 1 గ్లాసు మినపపప్పుకు 2 గ్లాసుల ఇడ్లీ రవ్వ తీసుకోవాలి ఫ్రెండ్స్. ఇది ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇలా ముందు రోజు నైట్ నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇది 2-3 టైమ్స్ బాగా కడుక్కోవాలి ఫ్రెండ్స్. ఇది 4-5 అవర్స్ నానాలి ఫ్రెండ్స్. ఆ తర్వాత మన ఇడ్లీ రవ్వ ఉంది కదా, ఇప్పుడు మనం ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. అది ఇడ్లీ పిండి పట్టే ముందు ఒక 1 అవర్ ముందు నానబెట్టుకోవాలి ఫ్రెండ్స్. ఇడ్లీ రవ్వ 1 గంట ముందు నానబెట్టుకున్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు మనం మినపప్పును మిక్సీ పట్టుకుందాం. ఇప్పుడు మినపప్పుని ఇలా స్మూత్గా మెత్తగా ఇలా పట్టుకోవాలి ఫ్రెండ్స్. మెత్తగా ఉండాలి. ఇప్పుడు దీన్ని ఇడ్లీ రవ్వలో యాడ్ చేద్దాం. ఇలా మనం వేసుకున్న తర్వాత దీన్ని మిక్స్ చేసుకుందాం. ఇలా బీట్ చేసుకున్న తర్వాత దీన్ని మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఓవర్ నైట్ మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్? నేను చెప్పిన కొలతతో పెట్టుకుంటే ఇలా పొంగుతుంది ఫ్రెండ్స్. ఇట్లా పొంగుతుంది అని చెప్పేసి నేను కింద ఒక బౌల్ పెట్టాను ఫ్రెండ్స్. ఒకసారి చూడండి ఫ్రెండ్స్ ఎలా పొలిగిందో. చూసారా ఫ్రెండ్స్? ఇప్పుడు ఇందులో సాల్ట్ వేసుకొని కలుపుకొని ఇడ్లీలను ప్రిపేర్ చేసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు దీన్ని ఈ విధంగా మంచిగా బాగా కలుపుకోవాలి ఫ్రెండ్స్. ఎంత బాగా కలుపుకుంటే అంత బాగా వస్తుంది ఇట్లా ఫ్రీగా. చూసారా ఫ్రెండ్స్? నేను చెప్పే కొలతల ప్రకారం చేస్తే ఇట్లా మంచిగా బ్యాటర్ అనేది చాలా బాగా పొంగుతుంది ఫ్రెండ్స్. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్. ఇడ్లీలు చేశాక మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఎలా ఉంది. ఫ్రెండ్స్ ఇప్పుడు అయిందా లేదా చూద్దాం. ఇంకో ఇలా నొక్కి చూస్తే మన చెయ్యికి అంటుకోకూడదు. అంటుకోలేదంటే ఇడ్లీలు ప్రిపేర్ అయినట్టు. ఓకేనా ఫ్రెండ్స్? ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టుకుందాం. చూడండి ఫ్రెండ్స్, నేను చేసిన ఇడ్లీలు ఎంత మెత్తగా వచ్చాయంటే అసలుకి ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా, ఎంత స్మూత్గా. చూడండి ఫ్రెండ్స్ ఎంత స్మూత్గా. చూడండి చూడండి ఫ్రెండ్స్ ఎంత మెత్తగా వచ్చినాయి ఫ్రెండ్స్. ఒకసారి టేస్ట్ ఎలా ఉందో. బాగుంది, తింటా. అవి అయినా